ఏ విధంగా చూస్తారు మేడం ఈ అరెస్ట్ని ఏ విధంగా చూస్తారు? ఫీల్ ఇది లీగల్గా జరిగింది అని అనుకుంటున్నారా? ఎందుకంటే నిన్న ఆ విడ్రా అయిన కేసుని మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ వెంటనే ఆ కేసు మీద అరెస్ట్ అవ్వాలి. అది అందరికీ తెలుసు ఏమవుతుందని, బట్ వీ నీడ్ టు వెయిట్ బికాస్ ద నేచర్ హ్యాస్ ఇట్స్ ఓన్ లా అండ్ జస్టిస్. సో వీ నీడ్ టు వెయిట్. నేను ఇప్పుడు ఏం మాట్లాడలేను. మా కండిషన్ మీకు తెలిసే ఉంటుంది. అరెస్ట్ అయినప్పుడు ఎంత డిస్ట్రెస్లో ఉంటామో, ఎంత డిస్టర్బ్డ్గా ఉంటామో. సో మేము ఒక్కటి మాట్లాడినా ఇట్ గివ్స్ ఆల్ రాంగ్ సిగ్నల్స్ టు ద పీపుల్ who are already against us. So బేసిక్గా లాయర్స్ని కూడా లోపలికి అనుమతించకపోవడం ఎలా చూస్తారు? that I don't know because ఇవన్నీ మాకు చాలా కొత్తగా ఉన్నాయి. We are not exposed to all these things. ఏదైనా ఆయనే చూసుకునేవాళ్ళు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం మేము బయటికి రావడం కూడా. సో అనుమతిస్తే బాగుంటుంది, మాకు కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. అంటే పొద్దున ఆయన అరెస్ట్ చేశారు ఇంటి దగ్గర, అది నేను కాదని చెప్పట్లేదు. బట్ అరెస్ట్ చేసిన తర్వాత మమ్మల్ని ఆపి మా కార్ అది చెక్ చేశారు. సో తర్వాత 1.5 hour రానిలేదు దగ్గరికి. 1.5 hour అయిపోయింది కాబట్టి వీఆర్ డిస్టర్బ్డ్ అండ్ వరీడ్. ఏమైంది ఆయనకి, ఎందుకు రానివ్వట్లేదు అని. ఇప్పుడు మామూలుగా మెడికల్ చెకప్కి చేయాలి, తర్వాత కోర్టుకి తీసుకెళ్తారు. నాకు ఉన్న కొంచెం నాలెడ్జ్లో ఇట్ షుడ్ హ్యాపెన్ లైక్ దట్ కదా. అందుకోసం మేబీ ఇప్పుడు అది కనీసం ఆయన బాగున్నారు, ఏమి ఇబ్బంది లేదని కనీసం మా లాయర్ గారని చూస్తే మాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే సడన్గా దే స్టాప్డ్. సో మనకి కొంచెం వరీడ్గా ఉంది, అసలు ఎలా ఉన్నారు ఏంటి అని. లీగల్గా మీరు ఏదైనా అప్రోచ్మెంట్ వెళ్ళే ఫర్దర్ అప్రోచ్మెంట్ ఏమైనా చూస్తున్నారా? ఫర్దర్గా లీగల్గా ఫస్ట్ నుంచి ఇట్స్ ఇన్ ద ప్రాసెస్ అండి. సో ద టీమ్ ఆల్రెడీ ఉన్నారు. సో దే విల్ డూ దేర్ ఓన్. లీగల్గా అది అవుతూనే ఉంటుంది. కాకపోతే మనకి అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఏమవుతుంది అనేది కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. ఐ థింక్ ఎవ్రీబడి కెన్ అండర్స్టాండ్ దిస్ మై సిచ్యువేషన్. సో ఐ డోంట్ వాంట్ టు టాక్ ఎనీథింగ్ ఆన్ దిస్. ఎవ్రీథింగ్ గోస్ ఆన్ హిజ్ ఓన్. న్యాచురల్ జస్టిస్ అనేది కూడా ఉంటుంది. సో అందరూ తప్పులు చేస్తారు, నేను చేయట్లేదని చెప్పట్లేదు. బట్ నేచర్ ఆల్సో హ్యాస్ ఇట్స్ ఓన్ జస్టిస్. సో ఐ బిలీవ్ ఇన్ దాట్. థ్యాంక్ యూ. సో మేడం అయితే క్లియర్గా వంశీ సత్యమని అయితే క్లియర్గా మాట్లాడుతున్న పరిస్థితి చెప్పాను. ప్లీజ్ బీ కామ్ అండ్ కోఆపరేట్ విత్ us. యా క్లియర్గా ఒకటి అయితే చెప్తున్న పరిస్థితి అయితే మనం క్లియర్గా చూస్తున్న నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ వన్స్ ఆమె చాలా క్లియర్గా అయితే మాట్లాడుతూ ఆమె ఒక ప్రయత్నం అయితే చేశారు. నాకు ఈ కేసులు ఇవన్నీ కూడా కొంత కొత్తగా ఉండే ప్రయత్నం ఇది. నేను ఎప్పుడు కూడా బయటికి వచ్చి ఈ వ్యవహారాలు చూసిన వ్యక్తిని కాదు. కానీ ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాలు, ఉదయం నుంచి జరుగుతున్న అరెస్టు, తర్వాత ఫర్దర్గా జరుగుతున్న ఆయన పికప్, ఇవన్నీ కూడా చూసిన తర్వాత కొంత డిస్టర్బ్ అయిపోయాను నేను. నాకు కొంత టెన్షన్ కూడా జరుగుతుంది, నన్ను అర్థం చేసుకోండి అని ఆమె మాట్లాడే ప్రయత్నం అయితే. కానీ ఎప్పటికైనా ఒక ఇష్యూస్లో ఏ తప్పులు జరిగినప్పుడు కావచ్చు, ఒప్పులు జరిగినప్పుడు కావచ్చు, ఈ వ్యవహారం మీద ఫర్దర్గా కొంత ప్రతి దానికి ఒక టైం ఉంటుంది, దాని ప్రకారం నడుచుకోవాలి. అంతేగాని ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది వాళ్ళు క్లియర్గా మాట్లాడుతున్న పరిస్థితి. ప్రస్తుతానికి ఇంకా స్టిల్ వాళ్ళు లోపలికి పిలుపు వస్తుందనే ఒక ఆశతో ప్రస్తుతానికి వాళ్ళు స్టిల్ దాదాపుగా 45 minutes అయింది వాళ్ళు ఇక్కడికి చేరుకొని. కనీసం పోలీసులు లోపలికి అనుమతించలేదు. వంశీ మిసెస్ కూడా మీడియాతో మాట్లాడడానికి ముందుకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఆమె మీడియాతో మాట్లాడడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మీడియా ముందుకి వచ్చే అవకాశం కనపడుతుంది. మీడియా ముందు ఆమె మాట్లాడాలని అనుకుంటున్నారు. సో ఇక ఫర్దర్గా ఆమె కూడా చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత తాను వచ్చిన వాహనంలోకే ఆమె వెళ్ళిపోయే ప్రయత్నం కూడా చూస్తున్నారు. కానీ దాదాపుగా చాలాసేపటి నుంచి కూడా అరుణ్ కూడా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం అయితే ఆమె తన కారులోకి వెళ్ళిపోయే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కొంత ట్రస్ట్లో ఉన్నాను, నాకు కొంత భర్తని చూడాలని కోరుకుంటున్నాను అనేది
కొంత జరుగుతున్న పరిస్థితి. సార్ చివరికి వంశీ సతీమణి వచ్చారు, ఆమె కూడా లాయర్లో వచ్చారు, కలవాలని కోరుకుంటున్నారు, నాకు ఉదయం నుంచి ఏం జరిగిందో కూడా తెలియట్లేదు అన్నాడు, కనీసం లోపలికి అనుమతించలేదు. ఎలా చూస్తుంది? ఇది నేను ముందుగానే చెప్పినట్టు ఈ ప్రభుత్వానికి కానీ పోలీసులకు కానీ చిత్తశుద్ధి ఉంటే ఏదైతే వంశీ గారి లోపల ఉన్నారో వారి సతీమణిని చూడటానికి, కేవలం చూడటానికి నేను స్ట్రెస్లో ఉన్నాను, ఒకసారి చూస్తాను, అతనికి ఆరోగ్యం బాగాలేదు, ఆరోగ్యం బాగోపోయినా తీసుకొచ్చారు, నేను ఒకసారి చూస్తాను, నా దగ్గర ఉన్న మెడిసిన్స్ ఇవ్వాలని ఆయన చెప్తున్నప్పటికీ కూడా బ్లంట్గా మీరు చూడటానికి వీల్లేదు, మేము రిమాండ్ పెడుతున్నాము, మీరు రిమాండ్ పెట్టినప్పుడు పలానా హాస్పిటల్లో కలవండి, కోర్టులో కలవండి అని చెప్తున్నారు తప్ప అసలు రిమాండ్ ఏ సెక్షన్ మీద పెడుతున్నారు ఇంతవరకు ఎప్పుడూ కూడా వాళ్ళకి క్లారిటీ లేదు. సెక్షన్లు ఏం పెడుతున్నారు, ఏ సెక్షన్ కింద ఏంటి జరుగుతుంది, పోలీస్ కేసు ఎక్కడ ఏ స్టేషన్లో పెట్టారు, భవానీపురంలో పెట్టారా, పడమట్లో పెట్టారా, కృష్ణలంకలో పెట్టారా, గన్నవరంలో పెట్టారా, ఇక్కడ ఎందుకు ఉంచుతున్నారు అనేది ఏమాత్రం కూడా పోలీసులకి క్లారిటీ లేదు. పోలీసులకి క్లారిటీ లేకుండా ఈరోజు ఇప్పుడు పోలీసులు అంతా కూడా మల్లగుత్తలు పెడుతున్నారు. ఏ సెక్షన్ పెట్టాలి, ఎక్కడ తీసుకెళ్ళాలి, ఎలా తీసుకెళ్తే లీగల్ కాంప్లికేషన్స్ ఏం రావచ్చు, కొంచెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్గా కొంచెం స్ట్రాంగ్గా ఉంది, కాంప్లికేషన్స్ రాకూడదు. ఇప్పటికే ఆ సత్యవర్ధన్ అతను విత్డ్రా చేసుకున్నాడు, ఇప్పుడు దాకా అతను ఏమీ ఫిర్యాదు ఇవ్వలేదు, ఆయన ఇప్పటికీ కూడా కిడ్నాప్ కేసు అంటున్నాము, ఇంకా అతను ఎక్కడో దాచారు, ఎవరు కిడ్నాప్ చేశారు అంటే పోలీసులు కిడ్నాప్ చేశారని చెప్తున్నారు, రాజకీయ పార్టీలు కిడ్నాప్ చేశారని చెప్తున్నారు. ఇదంతా ఒక క్లారిటీ రాకుండా వీళ్ళంతా మాట్లాడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా లీగల్ టీంని అట్లీస్ట్ సతీమణిని ఎలా చేయమని అడుగుతున్నాం, రాజకీయ నాయకులు ఎలా చెప్పినా పర్లేదు, పోనీ కనీసం వీళ్ళని ఎలా చేయమని చెప్పి నేను కోరుతున్నాను. కానీ మీరు ఉన్నతాధికారులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు, బట్ వాళ్ళ దగ్గర నుంచి మీకు ఏమన్నా కొంత అవకాశం వచ్చిందా? మీకేమన్నా పర్మిషన్ పోలీసుల నుంచి కూడా వాళ్ళకి ఇప్పుడే పర్మిషన్ వచ్చింది. సో వంశీ మిస్సెస్ని భార్యని కలవడానికి అనుమతి వచ్చింది. సో ఇక్కడి నుంచి లోపలికి ఆమెను ఒక్కరినే అనుమతిస్తున్న పరిస్థితి. ఆమెతో పాటు లీగల్గా ఒకరిని పంపిద్దామని అంటున్నా కూడా వాళ్ళని ఎవరు అనుమతి ఇవ్వలేదు. కేవలం సింగిల్ పర్సన్ కేవలం వంశీని మాత్రమే లోపలికి అలో చేసిన పరిస్థితి, వంశీ మిస్సెస్ని మాత్రమే లోపలికి అలో చేశారు. సో ఏదేమైనా చివరికి దాదాపుగా గంట సమయం బయట వేచి ఉంచిన తర్వాత అసలు వల్లభనేని వంశీపై పెట్టిన కేసులు ఏంటి? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీలో సెక్షన్ కూడా పెట్టారా, లేకపోతే బిఎన్ఎస్లో ఏదైతే 140 సబ్సెక్షన్ 1 కిడ్నాప్, ఎక్స్టార్షన్, క్రిమినల్ ఇంటిమిడేషన్ ఈ సెక్షన్ల కింద పెట్టారు, వీటితోనే పెట్టారా? ఈ కేసులో అసలు ఇప్పుడు సత్యవర్ధన్ ఎక్కడున్నాడు? సత్యవర్ధన్ ఇచ్చిన కంప్లైంట్ గురించి పోలీసులు ఏమన్నా చెప్తున్నారా? ప్రిలిమినరీ ఎంక్వైరీ గురించి ఏమన్నా చెప్తున్నారా? ఎస్, ఇప్పుడు $1,000,000 ప్రశ్న వైసీపీ నేతలు కూడా అర్థం కానిది ఏంటంటే, కంప్లైంట్ ఇచ్చిన సత్యవర్ధన్ ఎవరైతే ఉన్నారో సత్యవర్ధన్ ఎక్కడున్నాడు? అసలు నిజంగా సత్యవర్ధన్ కిడ్నాప్కి గురయ్యారా, పోలీసులు కిడ్నాప్ చేశారా, లేదు రాజకీయ పార్టీ నాయకులు కిడ్నాప్ చేశారా? కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఎక్కడికి ఉన్నాడో కూడా మాకు తెలియని పరిస్థితి ఉంది, మేము ఏం చేయాలో కూడా తెలియట్లేదు అనేది ఒక అంచనా. లీగల్ టీమును కూడా లోపలికి అనుమతించలేదు, కేవలం వంశీ సతీమణిని మాత్రమే పంపించిన పరిస్థితి. మహేష్